పదవుల ఆశ లేదు, ప్రజల కోసమే పనిచేస్తాం. ఇలాంటి డైలాగులు చెప్పడానికి బాగుంటాయి, కానీ ఆచరణలో అసాధ్యం. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారన్నట్లే ఉంది జనసేన వ్యవహారం కూడా. కడప గడపలోనూ బోనీ కొట్టిన జనసేనకు సొంత పార్టీ శ్రేణులే గట్టి షాక్ ఇచ్చేలా ఉన్నాయి. పవన్ చాలు, పాలిటిక్స్ నెక్స్ట్ అంటున్న ఆ జిల్లా రాజకీయాలు ఎలాంటి టర్న్ తీసుకోబోతున్నాయి? జనసేన జావగారిపోతున్న ఆ జిల్లా ఏంటి? టాప్ లెవెల్లో కూటమి నేతల మధ్య సమన్వయం సూపర్. 3 పార్టీల ముఖ్య నేతలు చేతులు కలిపి ముందుకెడుతున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం కూటమి పార్టీల క్యాడర్ మధ్య ఆ కోఆర్డినేషన్ కనిపించడం లేదు. ఉమ్మడి కడప జిల్లాలో ఓ సీటు గెలిచిన జనసేన ఈ 11 నెలల కాలంలో రాజకీయంగా ఎదగలేకపోయింది. కూటమికి అధికారంతో ఇక భవిష్యత్తులో ఏ యుద్ధం చేయాల్సిన పనే లేదన్నట్లు రిలాక్స్ అయిపోయారు జన సైనికులు. అధినేత పవన్ కళ్యాణ్ పక్క పార్టీని బలోపేతం చేయాలని తపన పడుతోంటే, కడప గడపలో మాత్రం జన సైనికులు నేల విడిచి సాము చేస్తున్నారు. పార్టీ అభిమానులున్నా, పిలిస్తే కదిలి వచ్చే కార్యకర్తలున్నా వారికి దిశానిర్దేశం లేకుండా పోయింది. ఉమ్మడి కడప జిల్లాలో ఎన్నికల ముందు జనసేన క్యాడర్ ఐక్యంగా ఉండేది, కలిసి కదిలేందుకు సై అనేది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాలపై జనసేనలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. గతంలో పార్టీ కార్యక్రమాలు సందడిగా సాగేవి. ఎన్నికల తర్వాత ఉమ్మడి కడప జిల్లా జన సైనికుల్లో సఖ్యత కొరవడిందని సొంత పార్టీ శ్రేణులే చెప్పుకుంటున్నాయి. రాజంపేట, రైల్వే కోడూరు, బద్వేల్, మైదుకూరు, కడప నియోజకవర్గాల్లో జనసేనకి మద్దతుగా బలమైన సామాజిక వర్గం ఉంది. పార్టీ కార్యక్రమం ఏదైనా ఆర్భాటంగా జరిగేది. కూటమి సునామీలో రైల్వే కోడూరు నుంచి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గెలిచారు. పార్టీ కోటాలో ప్రభుత్వ విప్ కూడా అయ్యారు. వైఎస్ కుటుంబానికి కంచుకోట లాంటి కడప జిల్లాలో ఓ సీటు గెలవడం అంటే ఆషామాషీ కాదు. కానీ దీన్ని క్యాష్ చేసుకోలేకపోతోంది జనసేన. ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలున్నాయి. రైల్వే కోడూరు, రాజంపేట మినహాయిస్తే మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ సత్తా చాటలేకపోతోంది. రాజంపేటలో వైసీపీ గెలిచినా అధికారి కృష్ణ నాయకత్వంలో జనసేన శ్రేణుల్లో జోష్ అలాగే ఉంది. కానీ మిగిలిన నియోజకవర్గాల్లోనే జనసేన నామ్కే వాస్తే అన్నట్లు మిగిలిపోయింది. పార్టీ గురించి పట్టించుకోకుండా అధినేతకు జిందాబాదులు కొడితే చాలు అన్నట్లుంది కడప జన సైనికుల పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఆ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జన సైనికులు తరలి వెళ్లారు. ఉమ్మడి కడప జిల్లా నుంచి కూడా భారీగానే తరలి వెళ్లినా గ్రౌండ్ లెవెల్లో మాత్రం పార్టీని సక్సెస్ చేయలేకపోతున్నారన్న అపవాదు మోయాల్సి వస్తోందట కడప జన సైనికులు. ఉమ్మడి కడప జిల్లాలో జనసేనకు బలమైన క్యాడర్తో పాటు సామాజిక వర్గం అండగా ఉన్నా పార్టీ ఎందుకు సత్తా చాటలేకపోతోందన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీని బలమైన రాజకీయ శక్తిగా మార్చే ప్రయత్నాలు చేస్తుంటే కడప జిల్లాలో పెద్దగా ఉత్సాహం కనిపించకపోవడంపై పవన్ కళ్యాణ్ కూడా అసంతృప్తిగానే ఉన్నారట. కీలకమైన కడప జిల్లాలో జన సైనికులు రాజకీయ రణక్షేత్రంలో మోహరించేలా అధినేత ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.